కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఘోర ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా కూడా ప్రాంతమంతా ఉలిక్కిపడింది. 35 సంవత్సరాల మహిళ పైన 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇష్టం వచ్చినట్లు హత్య చేసి, దాడి చేసి హత్య చేసి బయటికి పరారైపోయాడు. మరి పోలీసులకు అందిన నివేదిక ప్రకారము ఈ కేసునైతే దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం ఆ యువకుడిని కూడాను పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? 35 ఏళ్ల ఆ మహిళ అలాగే 18 సంవత్సరాలు వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంది. ఇది అనుకోకుండా జరిగిందా? లేదు ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అసలు? సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుంటే నిజంగానే చాలా విచిత్రంగా అనిపించింది. అలాగే ఏదో ఒక సినిమా చూపిస్తున్నట్టుగా ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపించింది. సో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి అసలు ఏం జరిగింది బెంగుళూరులోని? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది పోలీసులు అందించిన వివరాల ప్రకారం చూసుకుంటే, కర్ణాటక జిల్లా బెంగళూరులోని రామమూర్తి నగర్ లో వెలుగు చూసిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఆందోళనకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళూరుకి చెందిన షర్మిల 35 ఏళ్లు గత 2 ఏళ్లుగా రామ్మూర్తి నగర్ లోని సుబ్రహ్మణ్య లేఅవుట్ అద్దెకి తీసుకుని ప్రైవేట్ అపార్ట్మెంట్ లో నివసిస్తోంది. నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఆమె తన స్నేహితురాలు షబరీన్ తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటుంది. అయితే షబరీన్ గత 15 రోజులుగా పని కోసం ఢిల్లీకి వెళ్లడంతో షర్మిల ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. అయితే ఆమె పక్కింట్లో ఉంటున్న కల్నాల్ కుర్తే అనే 18 సంవత్సరాల యువకుడు కొన్నాళ్లుగా షర్మిలను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉన్నాడు. అయితే వారిద్దరికీ ముందే పరిచయం ఉన్నప్పటికీ కల్నాల్ ఈ విషయాన్ని షర్మిలకు చెప్పలేదు. అయితే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్టు తెలుసుకుని కల్నాల్ ఇటీవల తన బాల్కనీ గుండా ఆమె ఫ్లాట్ లోకి ప్రవేశించి షర్మిలతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు రూమ్ ను తగలబెట్టేశాడు. రూమ్ లోంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే షర్మిలకు కాల్ చేశారు. ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో షబరీన్ కు సమాచారం అందించారు. ఢిల్లీలో ఉన్న షబరీన్ బెంగళూరులోని తన స్నేహితులకు చెప్పడంతో వారు వెంటనే షర్మిల ఫ్లాట్ కు చేరుకున్నారు. ఫ్లాట్ కాలిపోవడం చూసి వెంటనే ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పి లోపలికి వెళ్లగా అక్కడ షర్మిల చనిపోయిన స్థితిలో కనిపించింది. అయితే ఆమె శరీరంపై లేదా దుస్తులపై ఎటువంటి కాలిని గాయాలు లేకపోవడం, ఫ్లాట్ లో మద్యం బాటిల్ కనిపించడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కల్నాల్ అనే యువకుడు అని తెలిసింది. దీంతో వారు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.